కావాలి రోజుకో పేపర్లో ఒక ఉదంతా వస్తుంటే ఏందని చెప్పి ఒకటి అనా అందరి సంశయం ఏంటంటే కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేల కోట్లతో అభివృద్ధి చేసిన మన పేద మస్తానరావు గారి కావలి నుంచి పోటీ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అది కాదు ఇక్కడ తెలుగుదేశం నాయకులకి మా అభిమానులకి శ్రేయభిలాషులు తెలియజేసుకున్నదంటే నేను ఎంపీగా పోవాలంటే ఎంపీ పోయేవాడిని కానీ అయితే 4 సంవత్సరాలు 9 నెలలుగా నేను పక్క నియోజకవర్గం కందుకూరు కానీ ఉదయగిరి కానీ కనీసం పెళ్లిళ్ళకి పెటాకులు కూడా పోయి ఉన్నాను నేను కానీ అటువంటి ఆలోచన ఉంటే నేను ఎందుకు పక్కన అందరు లేదని నేను అందరం కూడా సమన్వయం చేసుకోవాలి. ఈ రోజు వరకు నేను ఎటు పోలా అంటే రేపు పెళ్లి పెట్టుకొని ఈ రోజు కూడా నేను ఊళ్ళో లేకపోతే పెళ్లి కూతురు అవుతాను. కాబట్టి ఎంపీ అనేది అందరూ ఊహించుకునేటువంటి మాటే. కాబట్టి అదేం కాదు కానీ కొంతమంది అడుగుతారు ఏమిటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను కూడా చెప్తాను. మీకు కూడా నేను దూరం వచ్చింది కొంతమంది అభిమానిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎంపీగా పోతే ప్రతి నియోజకవర్గంలో మీకు ఉండేటువంటి శ్రేయభిలాషుల అభిమానులు మీకు ఉండేటువంటి అనుబంధంతో ప్రతి దగ్గర 2-3 వేలు అదనంగా ఓట్లు వస్తాయి. కాబట్టి ఎంపీగా చేస్తే బాగుంటుంది. సర్వే రిపోర్ట్ వచ్చింది నన్నేం ఉంటారు కాబట్టి సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి అది మీరు కాబట్టి ఈరోజు అట్టని చెప్పి నేను ఇంత దూరం ఈరోజు తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతా ఉంది. ఇన్ని రోజులు నేను ఈ పార్టీని నమ్మి ఈ నియోజకవర్గాన్ని నమ్మినోడిని ఇప్పుడు కొత్తగా ఎక్కడ వెతుక్కోవాలి. నాకు హిందీ కూడా రాదు. హిందీ కూడా తోడా మాలూమాడు. కాబట్టి హిందీ పోవాలి, హిందీ ఎక్కువ రావాలి. కాబట్టి నేను కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగానే నాకు పోయినసారి కూడా నేను పత్రికా మిత్రులు కూడా చాలా మంది నాకు బాగా గుర్తు కూరగాయల మార్కెట్ కిసాన్ దానికి రైతు బజార్ దగ్గర వచ్చి అడిగారు. నాకు బాగా గుర్తు. వాళ్ళందరూ మీకు అయిపోయిందంట కదా ఎంపీ ఖాయం అయిపోయిందంట కదా అని. నేను ఎందుకంటారా 4 సంవత్సరాలు నేను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా చేశా. ఈరోజు చేసి నేను ఎందుకు వదులుకుంటాను అని చెప్పి అన్నప్పుడు నమ్మలా. బట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. కాబట్టి ఈరోజు కూడా అదే జరగబోతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కాబట్టి ఎంత సంపద పోతారని అసలు ప్రచారం కూడా రాదలుచుకోవాలి. మీరే ఏదో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట అన్నారు ఓడిపోయిన తర్వాత, మస్తానా నువ్వు రాజకీయంగా తీర్చుకోలేదు. నువ్వు నేను కుప్పంలో నేను అసలు అడుగు పెట్టడం ఊరికే పోయి చెయ్యికి వస్తాను ఎలక్షన్ అప్పుడు నాకు ఎప్పుడు కూడా 60,000 మెజార్టీ తగ్గలేదు. నువ్వు అన్ని మంచి పనులు చేసావు. ప్రతిపక్షంలో కూడా అన్ని కోట్లు తెచ్చున్నావు. నేను కూడా చూసి చూడనట్టు అందరితో ముఖ్యమంత్రితో కూడా నువ్వు చట్టా పట్టేసుకుని గమ్ముకునేది అభివృద్ధి చేస్తున్నాడని నువ్వు ఓడిపోతావు అని కళ్ళలో కూడా అనలేదు. అందువల్ల మొట్టమొదటిగా నీతో పోటీ చేస్తే జిల్లాలో నువ్వే ఓడిపోతే నువ్వు ఇది బాగలేదు, ఇక నుంచి ఓటమనే నీ జీవితం సవి చూడకూడదని చెప్పి ఇల్లు తట్టి పంపించారు. కాబట్టి ఆ ఇల్లు తట్టిన నాయకుడు ఆయన ఏది ఆదేశిస్తే చివరికి అదే చేస్తుంది మాత్రం వస్తాం. అది నన్ను ఎమ్మెల్యేగా కోరుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేగానే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలకు కానీ దళితులకు కానీ ఎన్టీఆర్ ఉద్యోగం కింద ఈరోజు లబ్ధి పొందేవాళ్ళు ఒక చక్కటి ఉదాహరణ. విదేశీ విద్య పోవచ్చుంటే ఒక ఉప్పాల విష్ణు చైతన్య ఇక్కడే ఉన్నారా 12 లక్షల రూపాయలు ఆ బీసీసీ అధ్యక్షుడు వారితో పాటు ఇంకొక సీనియర్ నాయకుడు ఎవరన్నా పేరు రాసి పంపిస్తే టైం లేదు కాబట్టి అందులో కార్యక్రమం అయిపోయింది. చాలా ప్రాంతాలు దూర ప్రాంతాలకు పోవచ్చు. మనం ఏంటంటే 3 గంటలకు అనుకున్నాం. కాబట్టి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నేను అమరావతిలో ఉన్నాను అని చెప్పి బయలుదేరుతానని చెప్పిన గౌరవ మంత్రి గారు కూడా నాకు సంఘటన తగదత్తి మండలం గోగురు మండలం ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు ఎవరు మండల కాదు వాళ్ళు కాదు